హాయ్! వెల్కమ్ టు మంజు నాగ వ్లాగ్స్. ఇదైతే చిన్న మినీ వ్లాగ్ లాంటిదేనండి. యాక్చువల్‌గానే నిన్నైతే సమోసా చేశాను ఈవినింగ్ స్నాక్స్ కింద. ఇంకా బయటికి వెళ్ళడం అయితే అవ్వదు కదా! ఇంకా వర్షాలైతే రోజు పడతానే ఉన్నాయి. ఇంక సరే వర్షం కూడా పడుతుంది కదా అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని నేనైతే సమోసా చేశాననమాట. ఇదేం ఫస్ట్ టైం కాదండి. ఒక ఫిఫ్త్ టైమో, సిక్స్త్ టైమోననమాట నేను సమోసా చేయడం. చాలా బాగా వచ్చాయి సమోసాస్. ఎప్పుడు చేసినా బాగానే వస్తాయి. ఈసారి కూడా అలానే బాగా వచ్చాయి సమోసా అయితే. ఫస్ట్ అయితే నేను పొటాటోస్ అయితే ఉడకబెట్టడానికి పెట్టుకున్నానండి. అవి ఉడికే లోపు అయితే నేను మైదా తీసుకున్నాను. మైదాలోకి సరిపడా ఉప్పు వేసుకున్నాను. అందులోకి నేను వామ్ కూడా వేసుకుంటాను అనమాట. తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేస్తాను. మిక్స్ చేసిన తర్వాత మీ దగ్గర డాల్డా ఉంటే డాల్డా వేసుకోవచ్చు, లేదంటే బటర్ వేసుకోవచ్చు. నేనైతే బటర్ అయితే కరిగించేసి వేసాను అనమాట. మనకి బటర్ కానీ డాల్డా కానీ వేసుకుంటే ఏంటంటే సమోసా చాలా స్మూత్గా వస్తుంది అనమాట. అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇది ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. బటర్ కానీ లేదంటే డాల్డా కానీ వేసుకోవచ్చు, కానీ డాల్డా కన్నా బటరే నన్ను అడిగితే మంచిది కదా, అందుకనే నేనైతే బటర్ వేస్తాను. తర్వాత ఇంక ఇలా ముద్దంతా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే నాననివ్వాలండి. ఈ లోపు అయితే మనం కర్రీ చేసేసుకోవచ్చు. ఇంకా పొటాటోస్ అయితే ఉడికిపోయాయి, అవన్నీ స్మాష్ చేసేసుకున్నాను. స్మాష్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు అయితే వేసుకున్నాను, అంతే, ఇంకేం వేసుకోలేదు. తర్వాత స్మాష్ చేసినంతా వేసేసుకున్నాను. సరిపడా ఉప్పు, సరిపడా కారము, మీకు ఎంత స్పైసీ కావాలో అంత కారం వేసుకోవచ్చు. ఆ ఆయిల్లోనే నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటేనే మీకు కర్రీ బాగా మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. ఇంకా కొంచెం నేనైతే గరం మసాలా వేసుకున్నాను, కొంచెం తర్వాత చాట్ మసాలా వేసుకున్నాను అనమాట. అదైతే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొంచెం ఒక 1 స్పూన్ దగ్గర వేసుకున్నాను అనమాట. ఇంకా కర్రీ అంత కొంచెం వాటర్ వేసుకొని బాగా ఇంకా అది కొంచెం కన్సిస్టెన్సీ ఇలా వచ్చేంత వరకు కూడా ఉంచుకుంటే సరిపోతుంది అనమాట. కర్రీ రెడీ అయిపోతుంది. ఇంకా తర్వాత అయితే ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ముద్దను అయితే చిన్న చిన్న బాల్స్లా చేసుకొని దాన్ని రౌండ్ షేప్ చేసుకొని దాన్ని మధ్యకి కట్ చేసుకొని ఇలా సమోసాని ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి. ఎవరికైనా తెలియకపోతే కనుక చూడండి, చాలా ఈజీగా అయితే ఒకసారి ట్రై చేస్తే వచ్చేస్తుందండి. అదేం పెద్ద ఇదేం కాదు, అలా చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. ఇలా అంతా ఈవెన్గా అయితే మాత్రం స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక దగ్గర లావుగా ఒక దగ్గర సన్నంగా అయితే మాత్రం చేసుకోకూడదు. చపాతీని చక్కగా రౌండ్ కానీ ఈవెన్గా అంతా ఒకేలాగా రావాలన్నమాట. తర్వాత అలా రౌండ్గా చేసుకున్న తర్వాత చపాతీని అది మధ్యకి కట్ చేసుకోవాలండి. నేను చిన్నవే చేశాను, మరీ అంత పెద్దగా చేయలేదు. శశి మరీ చెప్పింది అనమాట నాకు చిన్న సమోసాస్ కావాలని. అంటే మీడియంగా చేశాను, మరీ చిన్నవి కూడా చేయలేదు. చూడండి, అలా చేసిన తర్వాత అలా స్ట్రెయిట్ లైన్ వస్తుంది కదా, అక్కడ మీరు ఫోల్డ్ చేసి ఫస్ట్ కిందన అలాగా గట్టిగా స్ప్రెడ్ చేసేయాలన్నమాట. మీకు గట్టిగా అనకపోతే కనుక మళ్ళీ ఆయిల్లో వేసినప్పుడు అది ఏంటంటే విడిపోతుంది అనమాట. మైదాయే కాబట్టి మీకు కొంచెం గట్టిగా అంటే అది బాగానే అంటుకుపోతుంది. తర్వాత ఇంక అందులో మనకి కొంచెం కర్రీ పెట్టుకుంటే ఒక స్పూన్ కర్రీ పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. పెట్టుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఇలాగా ఫోల్డ్ చేసేసుకోవాలి, అంతే. చూడండి, అన్ని సమోసాస్ అలా చేసేసుకొని తర్వాత అందులో మనకి ఆయిల్ హీట్ అయిపోతుంది. ఆయిల్లో వేసేసుకుంటే ఇంకా మనకి సమోసా రెడీ. శశికి అయితే చాలా బాగా నచ్చాయి. నేను అది 2 తింటుంది అనుకున్నాను, కానీ 3 తిందనమాట. ఆయిల్ కూడా హీట్ అయిపోయింది, ఇంకా వేసేసుకోవచ్చు. ఇంకా బబుల్స్లా వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా కొంచెం బ్రౌన్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. ఎంత బాగా వచ్చాయంటే పైన స్మూత్గా, లోపలేమో కర్రీ చాలా అంటే ఎక్కువ స్పైసీ లేదు, మీడియంగా ఉంది. మళ్ళీ శశి ఎక్కువ స్పైసీ ఉంటే తిందని నేను ఎక్కువ స్పైసీ వేయలేదు. గ్రీన్ చిల్లీస్ కూడా వేయలేదు. కావాలంటే మీరు గ్రీన్ చిల్లీస్ వేసుకోవచ్చు కర్రీలోని. ఇంకా గ్రీన్ చిల్లీస్ వస్తే అది కర్రీ అంతా తీసేస్తుంది, పైది ఒకటే తింటుంది అనమాట. అందుకని నేను గ్రీన్ చిల్లీస్ వేయలేదు, కారం ఒకటే వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కంపల్సరీగా వేసుకోవాలన్నమాట. ఈ పైన కప్ చేయడం వస్తే సమోసా చాలా ఈజీ అండి చేయడం. చూసారా, ఇంక ఇలాగా సాస్లో నంచుకొని తినేస్తే మనకి ఈవినింగ్ స్నాక్స్ చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇంకా అలా అన్నీ చేసేసాను. చూసారు కదా, ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదండి. మనకి టైం ఉంటే, ఓపుకుంటే చక్కగా ఇంట్లోనే మనం స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా హెల్దీ కదా, ఇంట్లోనే చేసుకుంటే బయట తెచ్చుకునే దానికన్నా. చూసారా, వేడి సమోసా అయితే రెడీ.
ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీరు మళ్ళీ